మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ అదే అందరికి వర్కౌట్ అవుతలేదు తెలియదు అదే కదా ఇప్పుడు. కానీ చాలా మంది వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి సూట్ అవ్వకపోతే మానేయడమే అంతే అంతే. సరే నా ఫీలింగ్ ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత ఇడ్లీ దోశ సాంబారు ఇలాంటివి మన షూటింగ్లో కూడా 4-5 రకాలు ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి కదా. మనకి ఇష్టం కూడా సౌత్ ఇండియన్సే కాబట్టి ఆ ఫుడ్ అంటే మనకి ఎక్కడ లేని ప్రేమ ఉంటుంది. ఒక ఇడ్లీ 6 ఇడ్లీ తిని ఆపలేము. అదొక్కటి అదొక్కటి లోడ్ అయిపోద్ది. ఓ పాయింట్ ఆఫ్ టైంలో అసలు తినేదే బతకడమే తినడం కోసం ఇది ఆపుకుంటే ఏంటి అని ఒక ఫిలాసఫీ డెవలప్ అవుద్ది, ఒక రెబల్ వస్తుంది. ఆ కొంచెంలో కొన్ని యుద్ధాలు జరుగుతాయి అనమాట మనసుకి మనకి. ఇడ్లీ డిప్ చేసుకొని తింటుంటే అది కరుగుతుంటే ఓ దోశ ఏదో పడుతుంటే ఇంకంతే, నాకు ఈ కెరీర్ వద్దు, నాకు అసలు ఏమొద్దు, ఇంకో దోశ ఏంటి చాలా అన్నట్టు ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ దేర్. ఆ జోన్లోకి వెళ్ళానంటే ఎవరు ఆపలేరు. అది సాహసమే నా ఆట అన్నట్టు మొత్తం తినేసుకుంటూ వెళ్ళిపోతా. కాబట్టి నాకు ఆ తినిన తర్వాత ఎంత గిల్ట్గా ఉంటుందంటే ఏదో ఒక మూట పెట్టుకున్నట్టు కడుపులో బరువుగా ఉంటుంది. 4 అడుగులు వేయలేము. అది ఒక్కొక్కసారి ట్రైన్ పులు అవన్నీ కూడా ఉంటాయి. అసలు ఏంటరా మార్నింగ్ వర్క్కి వెళ్తూ వెళ్ళడమే ఇంత డల్గాను ఇంత లేజీగా అయిపోయి. మనం తింటే చురుకుదనాన్ని ఇవ్వాలి కానీ కింద పడేయకూడదు, డల్నెస్ ఇవ్వకూడదు. మనం ఎనర్జీ కోసం కదా తినేది. అది ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే. చాలామంది స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి అంటారు. కానీ నా పర్సనల్ థింగ్ ఏంటంటే అలా వెళ్తే డల్ అయిపోయి నిదానంగా నడిచి కొంచెం ఎంతో కొంత పొట్ట బయటికి రావడము, ఆ టక్ చేసుకున్న బట్టలు ఉంటే ఫిజిక్ కూడా దెబ్బతింటాం. ఇవన్నీ చూసా. ఇష్టంగా తినేయడం, నాకు ఇష్టమైన షాట్లోకి వెళ్ళినప్పుడు నేను స్క్రీన్ ప్రెసెన్స్లో మైనస్ మార్కులు పడ్డాం. ఇలా జరుగుతున్నాయి. ఇట్ట కాదరా బాబు అని ఆలోచించా. ఏంటంటే చియా సీడ్స్ అనేవి ఒక అద్భుతమైన ఒక విషయం, మనకి దొరికిన ఒక అద్భుతము, వరము. ఆ చియా సీడ్స్ ని గ్రీక్ యోగట్ లో రాత్రే ఒక 2 స్పూన్లు గ్రీక్ యోగట్, 1 స్పూన్ చియా సీడ్స్. ఫర్మెంట్ అవుతుందా? ఫర్మెంట్ అయ్యి తింటారా? ఫర్మెంట్ కాదు, ఇందులో మెయిన్ థింగ్ హైడ్రేట్ అయ్యి అది ఫుల్ గా అదే నైట్ కలిపి పెట్టాలంటున్నారు. నైట్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓకే డన్. గ్రీక్ యోగట్ లో 2 చెంచాల గ్రీక్ యోగట్, 1 చెంచా ఫుల్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ గిలకొట్టి, దాని ఏమంటారు ఇంగ్లీష్ లో, అదే మిక్స్ చేసి. మిక్స్ మాకు తెలుసులేండి, ఏదో అంటారండి, ఎగ్గిన్ చేస్తారు చూసారా, బీట్. అలా బీట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి పొద్దున్న లేవగానే అండ్ ఇంకో 2-3 చెంచాల నీళ్లు కూడా, మామూలు నీళ్లు కూడా, జస్ట్ ఫర్ ద కన్సిస్టెన్సీ కలవడానికి కలిపేసి పొద్దున్న లేవగానే కుకుంబర్ తురుము, దోసకాయ తురుము, తర్వాత క్యారెట్ తురుము, ఒక అంతంత, అదేముంది అంత వాటర్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. తీసి దాన్ని ఎత్తిన వేయాలి. దాన్ని ఎత్తిన బిషన్ వేయాలి. వేసిన తర్వాత రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, అది బాటిల్లో పెట్టుకుంటా. రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్, సాల్టెడ్ కాదు, దోరగా వేగి ఉండాలి, మాడిపోయేటట్టు కాదు. అది తీసుకుంటా, తీసుకుని బిషన్ వేసుకుంటా. సో ఇంకా నో స్వీట్ అందులో, దాంట్లో స్వీట్ చాలండి. దాని తర్వాత రోస్టెడ్ జీరా పౌడర్ పెట్టుకుంటా పక్కన. దాన్ని ఒక చిన్న చెంచాడు వేసుకొని ఒక్కసారి తిప్పి తింటే ఫిల్లింగ్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చురుగ్గా ఉంటుంది, ఆకలి అవ్వదు. మన లంచ్ టైం దాకా ఆకలి అవ్వదు. అంతకన్నా ఏం కావాలండి, అది మై బెస్ట్ ఫైండ్. అది ఇది రహస్యం. మీరు అన్నట్టు స్వీట్ కావాలనుకున్నప్పుడు కుకుంబర్, దాని బదులు బనానా కానీ యాపిల్ కానీ అలాంటివి వేసుకొని తినొచ్చు. కొంతమంది స్వీట్ ఇష్టపడేవాళ్ళు, స్వీట్ అంటే అంత ఇష్టం. నేను అనుకున్నాను అందులో ఏదైనా మీరు ఖర్జూరం లాంటిది ఏమన్నా వేస్తారేమో. లేదు, నాకు ఇదే హాయిగా ఉంటుంది. తీయద్దనం తిన్నాను అనుకోండి, నాకు చాలాసేపు నోరు తీయగా ఉంటుంది. నోరు తీయగా ఉన్నంతసేపు నాకు గిల్టే, ఏదో తీయద్దు తిన్నాను నేను, ఏంటి అన్నట్టు ఉంటుంది. అందుకే షుగర్ ఎప్పుడు అసలు కాఫీలో తాగను, టీలో తాగను, దేనిలో తాగను. బిస్కెట్ తిన్నానంటే 1 గంట సేపు ఆ తీయదనం ఉంటుంది. చాలా మంది టీ కాఫీ తాగడానికి ముందు నీళ్ళు ఇస్తారు కదా, నేను టీ కాఫీ తాగా నీళ్ళు తాగుతాను విపరీతంగా, ఎందుకంటే ఆ తీయదనం పోవాలి అని. అదే ఆ ఫ్లేవర్ చిరాకు ఉంటుంది. కొన్ని స్వీట్స్ కూడా విపరీతం స్వీట్ వేస్తారు, అది తినలేము అసలు. కరెక్ట్. ఇప్పుడు అకేషనల్గా ఎక్కువ రోజులు స్వీట్ మానేస్తే కల్లోకి వస్తుంది అనమాట, ఏదో తింటున్నట్టు. బాడీకి అవసరం అని నేను తెలుసుకొని ఇల్లో 2 బిస్కెట్లు ఏదో తింటా, అక్కడితో అది కల్లోకి వస్తుంది. ఒక్కోసారి అంతేనండి, మీకు ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చారనుకోండి కల్లోకి వస్తుంది, ఏ విషయమైనా. మీకు రాలేదా ఏంటి? మీరు ఒకసారి డైటింగ్ పీక్స్ లో చేసి ఉంటారు ఎప్పుడో ఒకసారి, నాకు తెలిసి చేసినప్పుడు మీకు కళ్ళలో కూడా ఏదో ఇష్టమైంది తింటున్నట్టు అలాంటి వస్తాయి కదా. బై ది వే ఈవిడ అథ్లెట్, మీకు తెలుసా లేదా? మీ ఆడియన్స్ మీరు చెప్పుకున్నారు ఎప్పుడైనా? మీ గురించి చెప్పుకోరు, ఎంతసేపు అవతల నుంచి లాగడమే. లేదు చెప్పాను. బేసిక్ గా నేను ఎంత డైట్ లో ఉన్నా స్వీట్ మాను. ఐ లవ్ స్వీట్స్. అవునా? సో ప్రాబ్లం అది. ఆల్రెడీ మీరు స్వీట్, దాని మీద మళ్ళీ స్వీట్, ఎందుకంతా మీకు వస్తుంది, జాగ్రత్త అంటున్నారు. యాక్చువల్గా అయితే మీకు సజెస్ట్ అసలు ఎవరికి మనం సజెస్ట్ చేయకూడదు, కానీ నేను మీకు చెప్తున్నా, చెప్పండి, తినకండి స్వీట్. అంతేనా? తినకండి స్వీట్. ఎప్పుడైనా ఊరికే జీవితంలో ఒక చిన్న అది అనుకున్నప్పుడు దాన్ని అలవాటు చేసుకుంటే మీరు అథ్లెటిజం అంతా. అవును,
అని చాలాసార్లు అనుకుంటా, మీరు ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంతో బ్రైట్గా నవ్వుతూ చక్కగా ఇవిడేంటి ఇంత బాగున్నారు అని అనిపిస్తుంది నాకు. అది అలా మెయింటైన్ చేయండి. ఇప్పటికీ జిమ్ అనలేదు, దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. సూపర్. ట్రైనర్ ఉన్నారా మీకు? మా దగ్గర చాలా బాగా చెప్తారండి. ఏ జిమ్కి వెళ్తారు? ఇంతకుముందు 360 అని ఉండేది మన క్రోమా పైన, వాళ్ళు అక్కడ తీసేసి కొంచెం బ్యాక్ సైడ్ ఇండిపెండెంట్ వాళ్ళ హౌస్లో పెట్టారు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 40% పీపుల్ అక్కడే. అవునా? చాలా ప్రైవసీ ఉంటుంది, ఒకళ్ళతో ఒకళ్ళు సొల్లు కబుర్లు కొట్టుకోవడాలు ఏమీ ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతారు, హాయిగా ఉంటుంది. జనరల్ జిమ్లో ఎలా ఉంటుందంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఏ షూ వేసుకున్నారు, పరిగెడితే ఎలా ఉన్నారు, నడిస్తే ఎలా ఉన్నారు, చేతులు పైకి పెడితే, ఇవి అబ్జర్వ్ చేస్తే చేయలేము అసలు నిజంగా. ఈ అబ్జర్వేషన్స్ అక్కడ ఉండవు అస్సలు, ఎందుకంటే ఎవరికి వాళ్ళే, అంటే జనరల్ పబ్లిక్ కొంచెం 1% కూడా లేదు. సో అది మెయిన్ రీజన్. లేకపోతే బయట చెప్తారు మేము ఆవిడ జిమ్ చేసి చూసాం మేము అని చెప్పని, బయట ఇంకొంచెం బయటకు వస్తాయి, ఇక్కడ లా ఉంది, ఇక్కడ సన్న మాట్లాడుతుంటాను, భయం నాకు చాలా. ప్రస్తుతానికి మూవీస్ ఏం చేస్తున్నాండి రైట్ నౌ? హీరోగా ఒక ఫిల్మ్ టేక్ ఆఫ్ లో అవ్వబోతుందండి. అది దాని గురించి 1.5 year వర్క్ చేశాను అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ ఇట్. అది వచ్చాక అదొక డైనోసార్ లాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అలా ఉన్నప్పుడే చేయాలి అని అనుకుంటాను. కంఫర్టబుల్గా లవ్ చిన్న చిన్న మాటలు, సరదా సన్నివేశాలు అట్లా ఉంటే నాకు ఎందుకో మనం కష్టపడట్లేదేమో, ఈజీగా అయిపోతుందేమో పని అని అనిపిస్తుంది. కావాల్సినంత కష్టం ఉంది. స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ స్వెట్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ స్వెట్ ఈజ్ వర్త్ ఆఫ్ ఇట్. ఆ హైలో ఉన్నా. నేను కొంతమంది యాక్టర్స్ని చూశానండి, వాళ్ళకి అవకాశాలు గనక కొంచెం రావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ గెటప్స్ వాళ్ళు ఫొటోస్ తీసి ఇన్స్టాలో పెడుతున్నారు. దానివల్ల ఏంటి ఈ గెటప్లో వీళ్ళు ఎంత బాగున్నారా అని అవకాశాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్. పళనిస్వామి గారని ఒక ఆయన ఉన్నారు, తెలుసు కదా మీకు. ఆయన వంటలు ఆయనకి ఎన్ని సినిమా అవకాశాలు తెలుసా? ఇప్పుడు రైట్ నౌ నెలలో 20 రోజులు వర్కింగ్ డేస్ ఆయనకి. ఇక్కడ తెలుగులోనా లేక అక్కడ? తెలుగు, తమిళ్, వెబ్ సిరీస్లు, సినిమాలు. నెలలో ఆయన రాజమండ్రి నుంచి ఇక్కడ 20 రోజులు ఉంటున్నారు హైదరాబాద్. జస్ట్ ఏం లేదు, ఆయన గెటప్స్ వేస్తారు, మామూలు గెటప్ లేరు. ఆయన ఏజ్కి 63 ఎంతో చెప్పారు లాస్ట్ టైం సరిగ్గా, బట్ 60లో ఉన్నారు ఆయన. ఆయన గెటప్ వేస్తారు, జిమ్ చేస్తారు, ఇప్పటికీ ప్యూర్ వెజిటేరియన్. ఆయన బాడీ ఫిజిక్ బాగుంటది. ఆయన అమ్మవారి గెటప్ వేస్తారు, తర్వాత రకరకాల అఘోరా గెటప్ వేస్తారు. ఎగ్జాక్ట్లీ వేసి పెడితే ఆయన ఎన్ని అవకాశాలు. నాకు అనిపించింది ఏంటంటే గెటప్ వేయాలని సోషల్ మీడియా పిల్లలు చూసి టైం వేస్ట్ అని మనం ఎలా అనుకుంటున్నామో, అదే సోషల్ మీడియా ఎన్నో రకాలుగా పాజిటివ్గా ఉపయోగపడుతుంది చాలా మందికి. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మ్యాటర్ అల్టిమేట్లీ కదా. నేను అదే ప్రతిదానికి ప్రోస్ కాన్స్ లేనివే ఉన్నాయండి. కెమెరాతో పాడ్కాస్ట్ తీయొచ్చు, ఇంకొక అడల్ట్ సినిమా కూడా తీయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా దారుణం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. అది ఉండేది ఒక ఫీచర్స్తో వస్తుంది. దాన్ని మనకి ఫేవర్గా వాడుకోవాలి, మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వాలి, వీలైతే 10 మందిని ఇన్స్పైర్ చేసే పని చేయాలి. ట్రూ. అది అలా వాడుకుంటే ఆ వాటంగా వెళ్ళాలి, అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు. నిజం. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు మీ కథలు, ఇవి కాకుండా మీకు టైం దొరికే అవకాశం ఉందా అసలు? వాట్ యు డూ? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎలాగా మీరు అంటే ఇట్ అపియర్స్ టు బి ఏ నార్మల్ క్వశ్చన్. అలా అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి నార్మల్ క్వశ్చన్, కానీ నాకు తెలుసు నేను ఎట్లా పరిగెడుతున్నాను, ఆ గ్యాప్ అనేది, ఆ టైం అనేది భలే అడిగారు, నేను చక్కగా అడిగారు. యూజువల్గా మీరు బిజీగా ఉంటారని కొట్టేస్తారు, కానీ దిస్ ఈజ్ మీకు ఇంకో విషయం తెలుసా? మీకు తెలియదు ఏముంది, పాడ్కాస్ట్ వచ్చింది, నేను చేసిన పాడ్కాస్ట్ వచ్చింది అనుకో, డీప్ డైవ్ విత్ యాక్టర్ గురించి చేస్తున్నాను కదా, అది వస్తుంది. 2-3 గంటల ఫుటేజ్ ఉంటుంది, మొత్తం అన్నీ చూడాలి, నోట్స్ రాసుకోవాలి, ప్రోమో కట్స్ రాయాలి, దాని మీద 8 minute క్లిప్స్ తీయాలి, 2 minute షార్ట్స్ తీయాలి, దానిలో నాకేవో తిక్కలు ఉంటాయి, చాదస్తాలు ఉంటాయి, అవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ రివ్యూ ఇస్తే మళ్ళీ చూసి నేను ఏమైపోను నాకు అర్థం కాదు. అలా పెద్ద పని, దానికంతా టీం ఉంటే బాగుండు, కానీ ఎడిటింగ్ మీరే చేస్తారు. ఎడిట్ నేను చేయను, ఎడిట్ నేను చేస్తాను అంతే సంగతి. అంటే చాలా మంది నేర్చుకుంటున్నారు, అందుకని ఫోన్ లోనే ఎడిటింగ్ వాళ్ళు చేయడం నేర్చుకుని చేస్తారు, బట్ టైం టేకింగ్ అండి. ఇప్పుడు నేను కొంచెం డెలిగేటింగ్ మూడ్ లోనే ఉన్నా, ఓన్లీ క్రియేటివ్ మీద ఫోకస్ చేస్తాను. అదే మీరు చేస్తుంటారు, మీరు ఏం చేస్తారు? మీరు ప్రతిదీ చూస్తారా పాడ్కాస్ట్? అవ్వదు, టైం సెట్ అవ్వదు. అది ఎప్పుడంటే ఎప్పుడన్నా వెరీ రేర్ కేసెస్లో అబ్బా ఒక్కసారి చూద్దాం, అందరు ఇలా అంటున్నారు, నిజంగా అందులో ఏముంది ఒకసారి నా నేనే చూసుకుంటే అవునా అప్పుడు ఇలా అడిగారు. సో తెలీదు అసలు. వన్స్ అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూలు అలాగే అవుతూ ఉంటాయి, సో చూడడానికి అవ్వదు. సో దీనికి మీకు చాలా టైం టేక్. క్వశ్చన్ అప్రిషియేట్ చేసే కానీ ఆన్సర్ చెప్పలేదు కదా. అదే కొంచెం ఇలా బిజీగా ఉన్నాను. నాకు గ్యాప్లో ఇష్టమైన విషయాలు పుస్తకాలు చదవటం నాకు చాలా ఇష్టమైన విషయం. పుస్తకం రాయడం కూడా ఈ మధ్య ఇష్టమైంది. ఒక పుస్తకం రాస్తున్నాను, ఇక్కడ చెప్పలే, మొదటిసారి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఈ డిసెంబర్కి రిలీజ్ అనుకుంటున్నాను. దేని మీద రాశారు అంటే చెప్పచ్చలేదు, మీ ఇష్టం. ఎందుకంటే ముందు
లీక్ చేయడం ఎందుకు అని అనుకుంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ మీద నడిచే ఒక లవ్ స్టోరీ, ఓ క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఒక లవ్ స్టోరీ. అయితే కమింగ్ డేస్ లో ఒక రైటర్ ఒక డైరెక్టర్ కూడా బయటకు వస్తాడని నాకు అనిపిస్తుంది. కమింగ్ డేస్ ఏం చెప్పగలుగుతాం ఒక 10 ఏళ్ల తర్వాత. మన పిచ్చి ఎటు తీసుకెళ్తుందో మనకే తెలియదు. అవును, చాలా మంది మేకప్ మ్యాన్ గా వచ్చి ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్లుగా వచ్చి యాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, విలన్ గా వచ్చి డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు తీసుకెళ్తుంది. ఈ ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్. మీరు జర్నలిస్ట్ గా వచ్చి మీరు యాక్టర్ అవ్వలేదు అది చెప్పరు, వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా సార్. నేను ఇంత సార్. సో అట్లా అదే బుక్ మీద పనిచేస్తున్నా. నాకు ఎక్కువ టైం ఉంటే బాగా చదువుకొని నోట్స్ రాసుకొని, నాకు బుక్ చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే 2 లైన్లు చదివాను అనుకోండి, ఇంకంతే 3వ లైన్కి వెళ్ళడానికి 3 రోజులు పడుతున్నా. అదేంటి అంటే ఆ 2 లైన్ల మీద ఆలోచిస్తారా? ఆ 2 లైన్లు చెబుతా, చదివి దీన్ని ఇలా పెట్టుకో చెప్పి నాకు నేను ఏదో వల్ల వేసుకుంటూ ఉంటా, రిహార్సల్ చేసుకుంటూ ఉంటా, దాన్ని దీనికి చెప్దామా, దాన్ని పెడదామా, దీన్ని కలిపితే ఈ ఎఫెక్ట్ ఎలా వస్తుంది, ఈ మంచి మాట ఎలా పుడుతుంది, అలా ఆలోచించి నేను అలసిపోతా. అరే ఏం చేశాను అని చెప్పి చూసి అమ్మో ఇంకా సెకండ్ పేరాలని అప్పుడు మళ్ళీ చెబుతా. అలాగే 3 పేజీలు తిప్పాలంటే నాకు ఒక 3-4 సెషన్లు పడుతుంది. ఒక బుక్ కంప్లీట్ చేశాను నేనంటే నాకు అది పెద్ద విజయం. అలా ఉంటుంది. ఆ జర్నీ ఎంజాయ్ చేయాలనుకుంటా. ఇంకా రాసేటప్పుడు అది వేరే జోన్. కానీ అంటే ఎలాంటి జోనర్లో ఉన్న పుస్తకాలు ఎక్కువ చదువుతారు? సెల్ఫ్ హెల్ప్ ఎక్కువ, ఫిక్షన్ బాగా తక్కువ. సెల్ఫ్ హెల్ప్ ఎక్కువ. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి చెప్పాను కదా, బర్న్ ద బోర్డ్స్ అని నా టైట్కి ఇలా లాగిలా పెట్టుకునే ఉండండి. నేను ఒక్కరైతే ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే నేను డివేట్ అయిపోతానేమో. ఒక్క రాంగ్ మెసేజ్ నా ఫోన్లోకి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఈ ఫోన్లోకి నాకు మెసేజ్, నేను ఏం తప్పు చేశాను, 1 గంట ఆలోచించి రిపీట్ చేయకూడదు దీన్ని అనుకుని అలా అంతా లాగి డబ్బింగ్కి వెళ్ళానంటే మొత్తం కూలిపోద్దామో నేను తప్పు చెప్తే అన్నట్టు ఫస్ట్ ఎక్కే చెప్పాలి అన్నట్టు అలాగా టైట్గా ఉండేది. ఎంజాయ్ చేసేవాడిని కాదు, లైఫ్ని ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఇట్లా సిన్సియారిటీ, సీరియస్నెస్ ఎక్కువ అలా ఉండేవాడిని. సో అలా ఉండేటప్పుడు నేను మిస్ కాకూడదు అంటే నేను ఏం తప్పులు చేయకూడదు, నేను ఏం ఎలాంటి క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎక్కువ చదవడం మొదలైంది. అలాగే నేను నేర్చుకుని వెళ్ళడం ముందు జరిగింది. సో సెల్ఫ్ హెల్ప్ కాకుండా ఫిక్షన్ చదివే అంత ఇంట్రెస్ట్ నాకు లేదని. వీరేంద్రనాథ్ గారిది అలా 2 పుస్తకాలు చదువుంటాను తప్ప ఎక్కువ సెల్ఫ్ హెల్ప్. కానీ ఈ స్టోరీస్ సరే, సినిమాలు సరే, నిజానికి ఒక అబ్బాయికి ఒక్కొక్క స్టేజ్లో, ఈవెన్ అమ్మాయికి కూడా చిన్నప్పుడు అంటే పేరెంట్స్ కేర్ ఉంటుంది, లేదంటే తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ స్టేజ్ వైజ్ మనం చూసుకుంటే అమ్మాయిల సంగతి మాకు తెలిసి వదిలేసేయండి. సో అబ్బాయిల సంగతి చెప్పండి. అబ్బాయిలు యాక్చువల్లీ ఏం ఆలోచిస్తారు జనరల్గా? డబ్బు గురించి కానీ, ప్రొఫెషన్ గురించి కానీ, అమ్మాయి గురించి కానీ, వాళ్ళకి ఏం కావాలి అసలు యాక్చువల్గా అంటే ఏం చెప్తారు? కాలేజ్ డేస్ దగ్గర నుంచి చాలా పెద్ద క్వశ్చన్. నేను ఒకసారి ఒక ఆవిడని అడిగాను, ఏమండి అసలు విమెన్కి అసలు ఏం కావాలండి? ఎవడు తెలుసురా ఆవిడ ఎంత బాగా చెప్పిందంటే, ఎవరు అడుగుతారని ఎదురు చూస్తున్నాను నేను. ఆవిడ చెప్పింది, చిన్నప్పుడు అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా బొమ్మలు, బట్టలు, కావాల్సిన ఫుడ్, బయట తిరగడాలు, గిఫ్ట్లు ఇవన్నీ ఓకే. కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయికి పెళ్ళి అనే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మంచి హస్బెండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అమ్మాయి లైఫ్ ఒక పెద్ద టర్న్ తీసుకుని అటు మంచి వైపు అన్నా పోవచ్చు, చెడు వైపు అన్నా పోవచ్చు అని మొదలుపెట్టి, ఆ తర్వాత పిల్లల స్టేజ్ గురించి కూడా మాట్లాడి, ఆ తర్వాత రిటైర్మెంట్ స్టేజ్ గురించి కూడా మాట్లాడి, అందరూ ఉండి అందరూ చూస్తే ఒక లైఫ్, అందరూ ఉన్నా చూడకపోతే ఇంకొక లైఫ్, ఎవరూ లేకపోతే ఇంకొక లైఫ్ అని డీటెయిల్డ్గా భలే చెప్పిందండి. ఆ తర్వాత నాకు అనిపించింది అబ్బాయి గురించి ఎవరన్నా అడగాలి, మీరు దొరికారు నాకు. అంటే అంత డీటెయిల్డ్గా తీసేసి లేకపోవచ్చు కానీ మేబీ ఐ థింక్ మీకు ఒక 60 ఏళ్ళు వచ్చాక చెప్పగలుగుతారేమో. ఇప్పుడు చాలా పెద్ద ఆవిడ అనుకుంటారు. నేను కూడా ఆలోచిస్తాను. యూజువల్గా ఏంటంటే నేను ఎప్పుడు వర్క్ సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచించి వర్క్ మీద వెళ్ళటం, అలా దానివల్ల లైఫ్ మీద ఎక్కువ అంత చూడలేదు. అంటే నాకు ఆల్రెడీ నా లైఫ్ గురించి తెలిసి అన్నట్టుగా వెళ్ళాను. కానీ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా ఒక ఎక్స్ట్రాక్ట్ చేస్తే హీజ్ ఎ ప్రొవైడర్ అనిపిస్తుంది. ఇవ్వడమే పరమావధి. అంటే ఫ్యామిలీకి, అమ్మకి, నాన్నకి, భార్యకి, గర్ల్ ఫ్రెండ్కి. ఇప్పుడు నాకు చాలా డబ్బులు 5 లక్షలు వచ్చాయి అనుకోండి, నేను మొన్న ఆలోచించుకున్నా నా ఖర్చులు ఏంటి అని. ఏం లేవు నాకంటూ, నేను కొనుక్కునేదంటే ఏది లేదు. నా కార్కి డీజిల్ తప్ప నాకు వేరే అవకాశమే లేదు. మహా అయితే బట్టలు, పనికి, అది పని వల్ల బట్టలు, అదర్వైజ్ లేకపోతే ఉన్న వాటితో నడిచిపోతుంది. మైండ్లోకి రాదు. ఇంకా వాళ్ళకి ఇద్దాం, వీళ్ళకి వేస్తాం, పాపం నా ఫ్రెండ్ కూడా ఒకటి ఇబ్బంది పడుతాడు, వానికి ఏం చేద్దాం, వీడికి ఏం చేద్దాం, వస్తే ఇవ్వడం అనేటట్టే ఉంటుంది తప్ప అరే ఇస్తున్నాం అని కూడా తెలియదు. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. ఆ సాక్రిఫైస్ అనేది మరి అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ వరకే నేను అంటుంది. ఫ్యామిలీ వరకు సంపాదించి ఇవ్వడము, లేక ఫిజికల్ గా వర్క్ చేసి ఇవ్వడము, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అబ్బాయిలకి బై నేచర్ అని అనిపిస్తుంది. అంటే దీనికి ఒక కండిషనింగ్, పాత నుంచి మగవాడంటే సంపాదించాలి,
మగవాడికి ఉద్యోగమే పురుష లక్షణము అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. అవునవును. సో బేసిక్గా 80/100 ఉండి అలా తయారైపోయాం. నేనైతే అలా ఉన్నా. దాన్ని ఆలోచించుకుంటే నాకంటూ నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అంటే ఎప్పుడైనా వర్క్కి మధ్య మీటింగ్ మధ్య ఒక రెస్టారెంట్కి వెళ్తే ఓ 1000 రూపాయలు ఖర్చు పడతాను. అవి తప్ప వేరే ఖర్చులు ఏమి లేవు. గుడ్ బాయ్ అండి. ఇప్పుడు ఇంతకీ అమ్మకి ఇస్తున్నారా నాన్నకి ఇస్తున్నారా మీ డబ్బులని తీసుకొచ్చి? మంచి క్వశ్చన్. అమ్మకి ఇస్తే నాన్నకి చెప్తా, నాన్నకి ఇస్తే అమ్మకి చెప్పను. ఎందుకంటే నాకు మా నాన్నకు ఒప్పందం ఉంటుంది అనమాట. ఇస్తే ఇచ్చావు కానీ అమ్మకి మాత్రం చెప్పకుండా. ఎందుకంటే మా నాన్న మొత్తం ఆల్ ఎర్నింగ్స్ తనకే ఇస్తారు. మా మదర్ ఆవిడే హోమ్ మినిస్టర్. అంతేగా, డౌట్ లేదు. సో ఈయనకి ఏదైనా తెలియని కొన్ని అప్పులు, కొన్ని మాటలు ఇవ్వడాలు ఇవన్నీ చేస్తుంటారు. ఏదో గుడికి వెళ్తారు, ఈయన్ని కొంచెం గౌరవించి డొనేషన్ ఏదైనా ఇవ్వండి అని అడిగితే 5000 రాసుకోండి అంటారు. పక్కొచ్చి 5000 అన్నాను మరి ఇప్పుడు ఎలాగా అన్నట్టుంటుంది. మా అమ్మకి చెప్పారనుకోండి, వాళ్ళ మధ్య మినీ సైజ్ వార్ ఒకటి జరుగుతుంది. ఖర్చులు ఇన్ని పెట్టుకుని 5000 ఎందుకు ఒప్పుకున్నావు అనేది. సో అలాంటివి నేను కేటర్ చేస్తూ ఉంటాను. ఒక ఆయన ఇన్స్పైరింగ్ గా అనిపించిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలని ఆయన కొని ఇవ్వడాలు అవి చేస్తుంటారు. అలాంటి వల్ల మైనస్ లోకి వెళ్ళిపోతారు. ఏం చేయాలి తెలియదు. అమ్మని అడిగితే తిడుతుంది. అలాంటి టైంలో నేను వస్తాను అనమాట. కానీ చాలా చక్కటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి, నిజంగా నిజంగా. అయితే ఏకైక సంతానం మీరు. అవును. మీరు అన్నదన్నట్టే ఇంకా అసలు ఛాన్స్ లేదుగా. ఇవాళ నో కాదు కూడదు అనే అవకాశమే లేదు ఇక. కొంత లేదనే చెప్పచ్చు. అంటే కొంచెం ప్యాంపర్డ్ కిడ్ ఫస్ట్ నుంచి. దాని తర్వాత నేను ఎప్పుడు కూడా ఒక్కడనే ఉన్నానే, ఇంట్రోవర్ట్ అయిపోతానేమో, లేకపోతే మా ఇంట్లో కానీ ఎప్పుడు లేదు. ఒక్కడే ఉన్నావు కదా ఎలాగ మరి అంటే, ఒక్కడే ఉండడం వల్ల నాకు బాగా మాటలు మా అమ్మతో ఎక్కువ స్పెండ్ చేయడం, మా నాన్నగారితో ఎక్కువ స్పెండ్ చేయడం, నేర్చుకోవడం మంచి మాటలు వాళ్ళతో, అది బాగా నాకు ఎంజాయ్డ్. ఎప్పుడు ఒక్కడే అనే ఫీలింగే రాలేదు.